గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు నేను క్లాస్లో ఒలింపియాడ్స్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ చూద్దామండి. ఇఫ్ ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు 1 ఇచ్చాడు, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 1/x స్క్వేర్ ప్లస్ 11x ప్లస్ 1 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడండి. మనం దేని వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేయాలో అది రాసేసుకుందాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 1/x స్క్వేర్ ప్లస్ 11x ప్లస్ 1. ఇక్కడ చూడండి, నేను ఏం చేస్తున్నాను, ఎక్స్ స్క్వేర్ని సేమ్ యాస్టీజ్ రాస్తున్నాను, 7xని కూడా సేమ్ యాస్టీజ్ రాస్తున్నాను. ఈ 1 ప్లేస్లో ఒక ఎక్స్ తోటి మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ కూడా ఎక్స్ స్క్వేర్ని సేమ్ యాస్టీజ్ రాస్తున్నాను, 11xని సేమ్ యాస్టీజ్ రాస్తున్నాను, ప్లస్ 1 ప్లేస్లో x/x రాస్తున్నాను. ఈ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, 1 వస్తుంది. ఇక్కడ కూడా ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుంది. నేను టోటల్గా దీంట్లోంచి ఒక ఎక్స్ని బయటికి కామన్ తీస్తున్నాను. ఏమవుతుంది చూడండి, ఎక్స్ ప్లస్ ఒక ఎక్స్ బయటకు వచ్చేసింది, 7x మల్టిపుల్లో ఉన్న ఎక్స్ బయటకు వచ్చేసింది. ఇంకేముంటుంది, 1/x ఉంటుంది. బై దీంట్లో కూడా డినామినేటర్లో కూడా ఎక్స్ని బయటికి కామన్ తీస్తున్నాను. ఒక ఎక్స్ బయటకు వస్తే ఇంకొక ఎక్స్ ఉంటుందండి, ప్లస్ ఒక ఎక్స్ బయటకు వచ్చేస్తే 11. ఇక్కడ మల్టిపుల్లో ఉన్న ఎక్స్ బయటకు వచ్చేసింది, డివిజిబుల్లో ఉన్న ఎక్స్ ఉంటుంది. ఈ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ స్టెప్ చూడండి, నేను ఏం రాస్తున్నాను, ఈ ఎక్స్ను 1/xను ఒకే దగ్గర రాస్తున్నాను, ఎక్స్ ప్లస్ 1/x. నెక్స్ట్ ప్లస్ 7ని యాస్టీజ్ రాసేస్తున్నాను. నెక్స్ట్ దీంట్లో కూడా ఎక్స్ ప్లస్ 1/xని సపరేట్గా రాస్తున్నాను. ఏం లేదు, ఇక్కడ ఉన్నదాన్ని ఇటు ఉన్నదాన్ని ఇటు సైడ్ రాసుకున్నాను. ప్లస్ ఉంది కదా, ఇక్కడ రాసుకున్నాను, నో ప్రాబ్లం. ప్లస్ 11ని సేమ్ యాస్టీజ్ రాస్తున్నాను. ఇక్కడ చూడండి, మనకి గివెన్ దట్ కండిషన్ ఎక్స్ ప్లస్ 1/x అంటే ఏమి ఇచ్చాడు చూడండి, 1 అని ఇచ్చారు. ఎక్స్ ప్లస్ 1/x అంటే ఏమి ఇచ్చాడు, 1 ఇచ్చాడు. ఈ ఎక్స్ ప్లస్ 1/x ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఏమవుతుంది, టోటల్గా 1 ప్లస్ 7 బై ఎక్స్ ప్లస్ 1/x అంటే 1 ప్లస్ 11, 7 ప్లస్ 1 8 బై 11 ప్లస్ 1 12, 4 2s 8, 4 3s 12, 2/3 అండి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ జెడ్ ప్లస్ 1/z ఈక్వల్ టు 4 అని ఇచ్చాడు, దెన్ ద వాల్యూ ఆఫ్ 1/2 ఇంటూ, ఇది 2 అండి, జెడ్ కాదు, 1/2 ఇంటూ జెడ్ స్క్వేర్ ప్లస్ 1/z² వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. ఫస్ట్ చూడండి, నేను ఏం తీసుకున్నాను, గివెన్ దట్ కండిషన్ ఏమి ఇచ్చాడు, జెడ్ ప్లస్ 1/z ఈక్వల్ టు 4 అని ఇచ్చాడు. నేను స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాను, స్క్వేర్ చేస్తే ఏమవుతుంది చూడండి, జెడ్ ప్లస్ 1/z హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4 స్క్వేర్ అవుతుందండి. ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫామ్లోకి ఉంది. a ప్లస్ b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. ఓకేనా. నెక్స్ట్ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫామ్లోకి దీనికి సబ్స్టిట్యూట్ చేసుకోండి. a ప్లస్ b, ఏ ప్లేస్లో హియర్ a ఈక్వల్ టు z, b ఈక్వల్ టు 1/z సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఏమవుతుంది చూడండి, a ప్లస్ b హోల్ స్క్వేర్, a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ z స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ 1/z² ప్లస్ 2 ఇంటూ a అంటే z, b అంటే 1/z ఈక్వల్ టు 4 స్క్వేర్ అంటే 16. నెక్స్ట్ z స్క్వేర్ ప్లస్ 1/z², ఈ z క్యాన్సిల్ అయిపోతుందండి, ప్లస్ 2 ఈక్వల్ టు 16. z స్క్వేర్ ప్లస్ 1/z² ఈక్వల్ టు 16 మైనస్ 2, z స్క్వేర్ ప్లస్ 1/z² ఈక్వల్ టు 16 మైనస్ 2 అంటే 14 అవుతుందండి. మనకు కావాల్సింది ఏంటి, బై 2, z 1/2 ఇంటూ z² ప్లస్ 1/z² కావాలి. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూని రాసేసుకోండి, 1/2 ఇంటూ z² ప్లస్ 1/z² మనకి వాల్యూ కావాలి. దానికోసం చూడండి, 1/2ని సేమ్ యాస్టీజ్ రాసుకోండి. z² ప్లస్ 1/z² అంటే మనకి వాల్యూ ఏమేమి వచ్చింది, 14 వచ్చింది, ఇంటూ 14 రాసుకోండి. 2 1s 2 7s ఈక్వల్ టు ఆన్సర్ వచ్చేసి 7 అండి. మనకి దేని వాల్యూ అండి, 1/2 ఇంటూ z² ప్లస్ 1/z² అంటే వాల్యూ అనేది 7 వచ్చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ y మైనస్ 1/y ఈక్వల్ టు 9, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y³ మైనస్ 1/y³ ఈక్వల్ టు
ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడండి. నేను ఆల్రెడీ a+b హోల్ క్యూబ్కి a-b హోల్ క్యూబ్కి ప్రూఫ్స్లలో ఫార్ములాస్ డెరివేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూసుకోండి. మనకి a-b హోల్ క్యూబ్ అంటే ఫార్ములా ఏంటి చూడండి, a³ - b³ - 3ab ఇంటూ a-b అండి. దీన్ని బేస్ చేసుకొని నేను ఈ a³ - b³ ఇక్కడే ఉంచాను, ఈక్వల్ టు a-b హోల్ క్యూబ్. ఇక్కడ మైనస్ ఉందండి, మైనస్ని ఇటు సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది, ప్లస్ 3ab ఇంటూ a-b అని రాసుకుంటున్నాను. ఈ ఫార్ములాని బేస్ చేసుకొని దీన్ని ఇలా కన్వర్ట్ చేసుకుంటున్నానండి. నాకు a³ - b³ వాల్యూ వచ్చేసింది. నాకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ హియర్ ఏ ప్లేస్లో నేను y సబ్స్టిట్యూట్ చేసుకుంటాను, b ప్లేస్లో 1/y సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాను. a³ అంటే y³ - b³ 1/y³ ఈక్వల్ టు ఏ ప్లేస్లో y - 1/y హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ y ఇంటూ 1/y 3ab ఇంటూ ఏ అంటే y మైనస్ b అని అంటే 1/y. ఇక్కడ a³ - b³ ఫార్ములాలోనే a = y, b = 1/y సబ్స్టిట్యూట్ చేసుకున్నాను, ఇది వచ్చేసిందండి. నెక్స్ట్ చూడండి, y³ - 1/y³ ఈక్వల్ టు ఇది y - 1/y హోల్ క్యూబ్ అవుతుందండి. ఇక్కడున్న y క్యాన్సిల్ అయిపోతుంది, ప్లస్ 3 ఇంటూ y - 1/y. మనకి గివెన్ దట్ కండిషన్ ఏమి ఇచ్చాడండి, గివెన్ y - 1/y ఈక్వల్ టు ఏమని ఇచ్చాడు, వాల్యూ 9 అని ఇచ్చాడు. 9ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి, 9³ ప్లస్ 3 ఇంటూ y - 1/y అని అంటే 9 ఇంటూ 9 ఇంటూ 9 9 9 జర్ 81 81 ఇంటూ 9 9 1 జర్ 9 9 8 జర్ 72 వచ్చింది 729 ప్లస్ 9 3 27. ఈ 729కి 27 యాడ్ చేయండి, 9 + 7 అంటే 16 అవుతుంది, 2 + 2 4 + 1 5 7 5 6 అండి. దేని వాల్యూ మనకి ఇది y³ - 1/y³. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ కూడా y³ - 1/y³ అండి.